కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా బీఆర్ఎస్ క్యాడర్ పోరాటం చేసిందని ప్రశంసించారు కేటీఆర్. కేసీఆర్ ను విచారించేందుకు 900 మంది పోలీసులను పెట్టడం రేవంత్ సర్కార్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కు భయపడే పోలీసులను మోహరించారని ఆరోపించారు. అయితే శాంతి భద్రతల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కేటీఆర్ అన్నారు. మేడారం జాతరను నిర్వహించడంలో విఫలమైందని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు కేటీఆర్. రాష్ట్రంలో పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణకు రావాల్సిన జలవనరులను ఏపీ ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు ఫోన్ ద్వారా. స్వామి, కేటీఆర్ చేసిన కమెంట్స్ ని మనం పొలిటికల్ గా ఎలా చూడొచ్చంటారు? నిన్న కేసీఆర్ సిట్టు విచారణ తర్వాత తలెత్తిన పరిణామాలు ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంశాలన్నిటిపైన కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఎత్తుగడలు ఎంచుకుంటుంది. ఇప్పటికే పరిపాలన వైఫల్యం చెందారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు లోపించాయి. పట్టబాళ్లే గందోపిడులు, ఒకవైపు హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలని డైవర్ట్ చేయడం కోసమే ఇలాంటి ఎత్తుగడలు ఎంచుకుంటున్నాడని చెప్పేసి కూడా మండిపడ్డటువంటి కేటీఆర్ దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరొకసారి కేసీఆర్ మీద చేస్తే, కేసీఆర్ టచ్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పుతో చెలగాటం మాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ విషయంలో ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరును అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ నిన్న తెలంగాణ వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలు గాను 8-9 గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రభుత్వం పైన మరియు నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఒకవైపు మేడారంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి మేడారం జాతరను సరిగా నిర్వహించకపోయారని చెప్పేసి కూడా గుర్తు చేసినటువంటి కేటీఆర్ నిన్న కేసీఆర్ విచారణ సందర్భంగా హైదరాబాద్ లో 900 మంది పోలీసుల భద్రతకు మోహరించారు. ఆ 900 మందిలో కొద్ది మందిని భద్రత వినియోగించినా కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి గుర్తు చేశారు. కోర్టులో కాల్పులు జరుగుతున్నాయి, మరోవైపు పట్టబాలు దాడిదోపు జరుగుతున్నాయని చెప్పి గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. ఒకవైపు రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు కేసులతోనే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన బాసుకు ఆయన పైన పోరాడలేకపోతున్నారు. తెలంగాణ మన సహజ వనరులు, తెలంగాణ జలదోపిడి జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా పోరాడలేదని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన గుర్తు చేశారు. సింగరేణి లాంటి ఇష్యూస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. మొత్తానికైతే ఒకవైపు దావోస్ లాంటి టూర్ల విషయంలో జనం నవ్వుకుంటున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ జనానికి నమ్మించి ఒక్కటి కూడా వాటిని రియలైజ్ చేయట్లేదు. వాటిని ఎన్ని పెట్టుబడులు ల్యాండ్ అవుతున్నాయో కూడా చెప్పట్లేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. నా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. హైదరాబాద్ కు ఒకవైపు బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి హైదరాబాద్ కు భౌగోళికంగా ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి వెసులుబాటుతో పెట్టారు తప్ప తెలంగాణ పైన ప్రేమతో కాదని చెప్పేసి గుర్తు చేశారు. మొత్తానికైతే ఇదే విషయంతో రానున్న రోజులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరింత మంచి ఫలితాలు సాధిస్తుంది. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే మంచి ప్లాన్లు అయితే చేసుకుంటున్నాము. గతంతో పోలిస్తే మరిన్ని కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి కేటీఆర్ అన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.